లాసాలకు అలవాటు పడి తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకొని చోరీలకు పాల్పడుతున్నారు ఈ ముఠాలోని సభ్యులు. తరుణ్, పెంచాలయ్య, నవీన్, జగదీష్, విఘ్నేష్, తేజ, లోక్నాథ్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి వద్ద నుంచి 35 లక్షల రూపాయల విలువగల 501 గ్రాముల బంగారం, 1,20,000 రూపాయల విలువైన 2,116 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక కారు, ఒక ఆటో, 2 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు ఎస్పీ. మార్నింగ్ అంతా రెక్కీ చేసుకొని నైట్ టైము హౌస్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి ఈ థెఫ్ట్ చేస్తుంటారు. సో బేసికలీ హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ చేసేటువంటి గ్యాంగ్. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు మా క్రైమ్ పార్టీ ప్లస్ చంద్రగిరి పోలీస్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళని విచారించగా ప్రాథమికంగా మనకు వీళ్ళందరూ కూడా దరిదాపు 11 కేసెస్లో, అంటే 6 పోలీస్ స్టేషన్ లిమిట్స్కి సంబంధించిన 11 కేసెస్లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నట్టు, అంటే అఫెన్సెస్ చేసినట్టు మనకు తెలుసనమాట. దీంట్లో ప్రధానంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఒక 4 కేసులు, అలిపిరిలో ఒక 3 కేసులు, అట్లాగే బాక్రాపేట, తర్వాత కాళహస్తి టౌన్, ఇట్లా మొత్తం 6 పోలీస్ స్టేషన్స్లో కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారు. సో ఈరోజు మనం వాళ్ళ నుంచి ఈ 11 కేసెస్కి సంబంధించి 501 గ్రాము 501 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, అట్లాగే 2116 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్, దెన్ వాళ్ళ నుంచి ఒక ఆటో, ఒక కారు, దెన్ ఇంకొక వెహికల్ కూడా వాళ్ళ నుంచి, ఆటో, కారు అండ్ స్కూటీ, సుజుకి యాక్సెస్ స్కూటీ. సో ఇవి కూడా మనం వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది. సో ఇవంతా కూడా ప్రాపర్టీ అంతా కూడా చూస్తే అందాజుగా దాదాపు 35 లక్షల రూపాయలు సంబంధించిన నగదు,